ఏజెడ్జెడ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఏమిటంటే అసలు హ్యాష్ ట్యాగ్స్ ఎన్ని యూజ్ చేయాలి ఇన్ యూట్యూబ్ అనేసి, ఎక్కడ యూజ్ చేయాలి దాని గురించి మీకు చిన్న టిప్స్ చెప్తాను. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. హ్యాష్ ట్యాగ్ అంటే ఏమిటి? హ్యాష్ ట్యాగ్స్ అనేవి మీ వీడియోని సెర్చ్లో చూపించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇవి ఒక కీవర్డ్స్ లాంటివి. ఎక్కడ హ్యాష్ ట్యాగ్స్ వాడాలి అనేవి చెప్తాను. హ్యాష్ ట్యాగ్స్ అనేవి ముఖ్యంగా రెండు చోట్ల వాడతాం. ఒకటి టైటిల్లో వాడితే, ఇంకొకటి డిస్క్రిప్షన్లో వాడతాం. మెయిన్ టైటిల్ అనేది 1 నుంచి 3 హ్యాష్ ట్యాగ్లు మాత్రమే వాడాలి. దాని నుంచి వాడితే యూట్యూబ్ అది స్పామ్లా కనిపిస్తుంది. డిస్క్రిప్షన్లో మనం 15 వరకు యూజ్ చేసుకోవచ్చు. 1 నుంచి 15 వరకు యూజ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైతే అది కూడా స్పామ్లా కనిపిస్తుంది. సో యూట్యూబ్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. నా సజెషన్ ఏంటంటే డిస్క్రిప్షన్లో 1 నుంచి 6 వరకు యూజ్ చేసుకుంటే బెటర్. సెర్చ్ ఇంజిన్లో మన వీడియో కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీడియోకి సంబంధం ఉన్న హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే వాడండి. అర్థమైందా? ట్యాగ్స్లో వాడినవే కాకుండా కొత్త హ్యాష్ ట్యాగ్స్ కూడా చేర్చండి. మనం ఇక్కడ ట్యాగ్స్ అనే సింబల్ ఉంటుంది కదా, అక్కడ కావాలంటే ఎన్ని ట్యాగ్స్ కావాలంటే అన్ని ట్యాగ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ ట్యాగ్స్ అనేవి ఎవరికి కనపడవు. హ్యాష్ ట్యాగ్స్ మరియు టైటిల్లో ఉన్న హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే అందరికీ విజిబుల్ ఉంటాయి. లోపల ఉన్న ట్యాగ్స్ అనేవి ఎవరికి విజిబుల్ ఉండదు. సో నేను మీకు ఒక వీడియోని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక వీడియోలోకి వెళ్దామా? అందరూ మీ యూట్యూబ్ని లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్నాక ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్లోకి వెళ్ళండి. ఏదైనా ఒక వీడియో తీసుకోండి. నేను నిన్న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్, ఇండియన్ హిస్టరీలోని అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది కదా, ఆ వీడియో ఓపెన్ చేస్తున్నాను. ఎడిట్ చేసుకోండి. చూడండి నేను ఇచ్చిన టైటిల్ ఎలా ఉందో. ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద విమాన ప్రమాదం ఏం జరిగిందంటే, సో అందరికీ క్లియర్గా తెలుస్తుంది సంథింగ్ హ్యాపెండ్ అనేసి. సో మనం ఇక్కడ ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేశానో చూడండి. ఎయిర్ ఇండియా A171, అలాగే హ్యాష్ ఫ్లైట్ క్రాష్ 1, 2, 3 అహ్మదాబాద్ క్రాష్. సో ఎయిర్ ఇండియా అనేది మన ఫ్లైట్ ఇది కాబట్టి, సో దాని రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం వాడామన్నమాట. ఏం జరిగింది? ఫ్లైట్ క్రాష్ జరిగింది. సో దాని యొక్క రిలేటెడ్ ఫ్లైట్ క్రాష్ అనేసి హ్యాష్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. 3వది అహ్మదాబాద్ క్రాష్. సో ఎక్కడైతే జరిగిందో ఆ లొకేషన్ యొక్క ఇది పెట్టాము. సో ఎవరైనా సెర్చ్ చేయాలంటే ఈ హ్యాష్ ట్యాగ్స్ని ఆల్మోస్ట్ కీవర్డ్స్ కదా, దీంతోనే సెర్చ్ చేస్తారు కాబట్టి మనం క్లియర్గా ఇది మాత్రమే ఇచ్చాము. సో డిస్క్రిప్షన్లో చూసుకుంటే 1 నుంచి 15 వరకు ఇచ్చుకోవచ్చున్నాను కదా. సో ముందర అక్కడ డిస్క్రిప్షన్లో మొత్తం మ్యాటర్ ఇచ్చేసి దాని యొక్క వీడియోలో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో పాయింట్స్ వైజ్గా ఇక్కడ ఇచ్చానమాట. 2వది హ్యాష్ ట్యాగ్స్. డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ చూడండి. ఇది 1, 2, ఈ విధంగా ఇన్ని 15 హ్యాష్ ట్యాగ్లు ఇచ్చానండి నేను. సో మీరు కూడా ఇన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకుంటే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. ఎక్కువ వేసుకున్నామంటే యూట్యూబ్ అనేది స్పామ్ అయిపోతుంది, స్పామ్ అని చూపిస్తుంది. మన వీడియో ఎక్కువ మందికి సజెషన్ అనేది ఇవ్వదు. ఇక్కడ మనం చూసుకుంటే హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇచ్చానంటే డిస్క్రిప్షన్లో ఎయిర్ ఇండియా 171, సెకండ్ ఫ్లైట్ క్రాష్, అహ్మదాబాద్ క్రాష్, ఎయిర్ ఇండియా యాక్సిడెంట్, విమానం ప్రమాదం, తెలుగు న్యూస్, బ్రేకింగ్ న్యూస్ తెలుగు, ఎయిర్ ఇండియా ఫ్లైట్, AI-171 క్రాష్, ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఇండియన్ ఏవియేషన్, సాడ్ న్యూస్, లేటెస్ట్ న్యూస్ తెలుగు, వార్తలు, తెలుగు అప్డేట్స్. ఇవన్నీ కూడా మన వీడియోకి రిలేటెడ్ కీవర్డ్స్ లాగా పనిచేస్తుంది. సో ఎవరైనా ఏదైనా యూట్యూబ్లో దీని రిలేటెడ్ సెర్చ్ చేశారంటే మన వీడియో కూడా చూపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ.